అప్డేట్ వచ్చింది ఇప్పుడే. ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ వివరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5:30 గంటల పాటు సీఎల్పీ సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా అనుకున్న స్థాయిలో ప్రచారం చేయటం లేదన్న మున్షి పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలని, ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఉందంటూ మున్షి వ్యాఖ్యానించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, ఏకంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందని ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి స్పష్టం చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఈరోజు దీపదాస్ మున్షితోని మాట్లాడడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు మొదటి నుంచి కొంతమంది మంత్రులపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్నా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకే పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో కనీసం ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ ఎవరు కూడా వినట్లేదు. బీఆర్ఎస్లకు సంబంధించినటువంటి వాళ్ళకే పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో కూడా దళార్ల పెత్తనం ఇంకా పోలేదు, దళార్లనే నడుస్తుంది. ఎమ్మెల్యేలుగా మేము అధికార పార్టీలో ఉన్నామా ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అర్థం కావట్లేదు అనేది కూడా ఎమ్మెల్యేలు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు, దీపదాస్ మున్షికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏకంగా డిన్నర్ మీట్లు పెట్టుకున్నారు. డిన్నర్ చేస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు కలుసుకొని మాట్లాడారు. అయితే డిన్నర్కి హాజరైనటువంటి ఎమ్మెల్యేలు మేము కేవలం దోస్తాన్లో కలుసుకున్నాము, మా కుటుంబ సమస్యలు మాట్లాడుకున్నాము, మేమేదో ఫ్రెండ్షిప్లో కలుసుకున్నాము, ఏదో మాట్లాడుకున్నామని దాటవేశారు. కానీ దీని అంతా లోపల ఉన్నటువంటి సారాంశం ఒకటే, కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యేలకు చెప్పిన మాటలు వినట్లేదు, ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయంటే కూడా పరిష్కరించట్లేదు. కొంతమంది మంత్రులు మాత్రమే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఈరోజు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె డైరెక్ట్గా కామెంట్ చేసింది, ఎమ్మెల్యేలకు మంత్రులకు గ్యాప్ ఉంది, ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉన్నటువంటి గ్యాప్ను పరిష్కరించాలి, ఈ అంశాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారని కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇక నుండి ఎప్పుడైనా రహస్య భేటీలు పెట్టుకోవద్దు, రహస్య భేటీలు పెట్టుకుంటే చర్యలు తప్పవు, రహస్య భేటీలు పెట్టుకుంటూ మీడియాకి వెళ్తూ పార్టీని బలహీనపరిస్తే ఉపేక్షించేది లేదు అనేది కూడా కరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న పైన కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు 12వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు. కులగణన పైన ఏకంగా అతను ఆ కులగణన నివేదికను ఏదైతే ఉందో కాల్చడాన్ని సీరియస్గా తీసుకుంది జాతీయ నాయకత్వం. అంతేకాకుండా కులగణన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుర్బలాశలాడము, ఇక చెప్పరాని విధంగా మాట్లాడము, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సీరియస్గా తీసుకొని అతనికి షోకాజ్ నోటీస్ పంపించింది. ఆ షోకాజ్ నోటీస్లో కూడా 12వ తారీఖు వరకు క్లియర్గా 1 వీక్ గడువు ఇస్తూ వివరణ ఇవ్వాలి. ఒకవేళ వివరణకు సాటిస్ఫై అయితే ఏం కాదు, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటాము, కఠినమైన చర్యలు కూడా తప్పవంటూ కూడా షోకాజ్ నోటీస్లో పేర్కొంది. ముఖ్యంగా ఆ షోకాజ్ నోటీస్లో కూడా పలు అంశాలను ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఎమ్మెల్సీగా గెలిచావు, ఆ యొక్క విషయాన్ని ఎట్లా మర్చిపోయావు తీన్మార్ మల్లన్న అని కూడా ఆ షోకాజ్ నోటీస్లో ప్రశ్నించింది. మొత్తానికి అయితే క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్న కూడా షోకాజ్ నోటీసులు పంపించింది. మొత్తానికి కాంగ్రెస్లో కాస్త కల్లోలంగానే కనపడుతుంది. ఓవైపు మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ లేకపోవడము, అదేవిధంగా స్వపక్షంలోనే విపక్ష గలమైనటువంటి తీన్మార్ మల్లన్నతో కాంగ్రెస్లో కాస్త చిచ్చు రాజుకుందని చెప్పుకోవచ్చు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ పంపించారు. అంతేకాకుండా తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపైన, అంటే సీనియర్ నేతలపైన, మంత్రులపైన దుర్సుప్రవర్తన చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనేది కూడా షోకాజ్ నోటీస్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అతను ఇక ఇదే రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి, ఇక రెడ్డి ముఖ్యమంత్రి కాడు, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా జాతీయ నాయకత్వం నిశితంగా పరిశీలించింది. క్రమశిక్షణ చర్యలకు ఉల్లంఘనకు పాల్పడినట్లు కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఈ యొక్క నేపథ్యంలోనే క్రమశిక్షణ సంఘం కూడా షోకాజ్ నోటీస్ పంపించింది. మొత్తానికైతే కాంగ్రెస్లో ఇవాళ దాదాపు ఒక 5 గంటల పాటు ఈ యొక్క సిఎల్పి సమావేశం జరిగింది, ఆటాటుగా జరిగినట్టు తెలుస్తుంది. అందులో ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు, అటు ముఖ్యమంత్రికి, అటు పిసిసి అధ్యక్షుడికి, అటు దీపదాస్ మున్షి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ముగ్గురికి ఇచ్చారు. కొంతమంది ఏమో దీపదాస్ మున్షి దగ్గరికి వెళ్ళి మంత్రులు సహకరించడం లేదు, మంత్రులు మాకు పనిచేసి పెట్టట్లేదు, మంత్రుల దగ్గరికి పోతే మా మాటలు కూడా వినడం లేదని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే దీపదాస్ మున్షి కూడా
కాస్త సీరియస్గానే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఏమైనా ఉంటే మాకు చెప్పుకోండి, కానీ ఇక నుంచి రహస్య మీటింగ్లకు స్వస్తి పలకండి అని చెప్పినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సో రామ్మోహన్ గారు, మొత్తానికి ఎమ్మెల్యేలు కండక్ట్ చేసుకున్నటువంటి సీక్రెట్ మీటింగ్ ఏదైతే ఉందో దానిపైన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు దీపాదాస్ మున్షి. అలాగే ఇకపై ఏదైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి తప్ప బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయొద్దు అని. అలాగే డిసిప్లినరీ కమిటీ మాత్రము తీన్మార్ మల్లన్నపై కూడా యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా 12th డెడ్ లైన్ ఇచ్చినట్టుగా కూడా మనకి సమాచారం.